హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిస్టర్ బచ్చన్ సినిమాకి ముందే హరీష్ శంకర్ చాలా హుషారుగా కనిపించారు. ఇంకా సినిమా ఫలితాల కోసమని చాలా ధీమాగానే ఉన్నాడనమాట. అయితే ఈ సినిమా గురించి ఆయన చెప్పిన మాటలకి సినిమాలో ఉన్న కంటెంట్కి ఏ మాత్రం పొంతనే లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచిందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇంకా అదే రోజున మనకి చాలా సినిమాలు ఉండగా పోటీలో ఈ సినిమాకి చోటు చేసుకున్నది అన్ని విషయాలు కూడా బయటికి వచ్చేసిందనమాట. అయితే దీని గురించి ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడడం జరిగింది. ఇక మీడియా మిత్రులందరితో చిట్ చాట్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఈ సినిమాలో కొన్ని మంచి మంచి సందర్భాలు ఉన్నాయి, కానీ అవిటి గురించి ఎవరు పట్టించుకోకుండా కావాలని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దుష్ప్రచారం చేయడం కొందరికి టార్గెట్గా చేసుకొని మరి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. అయితే ఈ విషయం గురించి ఇంకొంచెం క్లుప్తంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో నాకు ట్రోల్స్ అనేవి కొత్తవి కాదు, అలాంటిది సోషల్ మీడియానే జీవితం కాదు అనుకుంటూ చెప్పుకొని వచ్చాడనమాట. అయితే గబ్బర్ సింగ్ సినిమాలో నేను ఆకాశం లాంటి వాడిని, ఉరుమొచ్చినా పిడుగొచ్చినా నేను అలానే ఉంటా అనే డైలాగు ఆయనకి చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చిండు. అలానే ఆ డైలాగ్ లానే హరీష్ శంకర్ కూడా ఉంటాడని కూడా చెప్పుకొచ్చిండు అనమాట. అయితే హరీష్ శంకర్ కు ఈ సినిమాలో గురించి కూడా మంచి విషయాలు అందరికీ పరిచయం చేసినప్పటికీ ట్రోలర్స్ ఇంకొందరు చాలా మంది ఈయనని ట్రోల్ చేయడంతో పాటు టార్గెట్ కూడా చేస్తారు. ఇదే విషయంలో చాలా మంది ఒక డాన్స్ స్టెప్ గురించి అని చెప్పేసి బాగా దుష్ప్రచారాలు చేస్తున్నారంట. అయితే ఆ డాన్స్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఆ విషయాన్ని పక్కన పెట్టేసి సినిమాలో ఉన్న మంచి గురించి మాట్లాడదాం అనమాట. అయితే సినిమాలో చాలా వరకు మంచి డైలాగులు మంచి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఒక మంచి డైలాగు అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా కూడా రాసిండు మన హరీష్ శంకర్. అదేనండి, కట్నం తీసుకొని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేసి సంసారం చేసేవాడి లెక్క అని చెప్పి ఒక మంచి డైలాగ్ రాశాడనమాట. అయితే దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదే కాకుండా ఆ డైలాగ్ చాలా మంది అమ్మాయిలకి నచ్చి హరీష్ శంకర్ కి ఫోన్ కూడా చేసిండ్రంట బాగుంది అని చెప్పేసి. ఈ తర్వాత ఇంకొక విషయంలో ఇంకో డైలాగ్ కూడా రాసిండు అనమాట. నీకు నా ప్రేమ అర్థమయ్యే వరకు నిన్ను కదిలించను అనే ఒక డైలాగ్ రాశాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక అమ్మాయికి నో చెప్పింది అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ప్రకారం ఆమె ఎస్ చెప్పే వరకు ఆ అమ్మాయిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనే డైలాగ్ అనమాట. ఇంతకుముందు రవితేజ సినిమాల విషయానికి వస్తే చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశకు గురి చేశాయి. కానీ ఆ దర్శకుల మీద ఎటువంటి అటాక్ చేయని వాళ్ళు కూడా ఈ దర్శకుడి మీద కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారట. ఇంకా హరీష్ శంకర్ ని మాత్రమే ఇప్పుడు టార్గెట్ గా చేస్తున్నారట. ఇక దీని విషయంలో మాత్రం ఆ మంచిని తీసుకోకుండా చెడుని తీసుకొని దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వాటిని నేను పట్టించుకోని అవసరం లేదు, మీరు కూడా పట్టించుకోని అవసరం లేదు, నా సినిమా సత్తా ఏంటో నాకు తెలుసు అనుకుంటా చెప్పుకుంటూ వచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్ అనమాట. అయితే మిస్టర్ బచ్చన్ కి మంచి టాక్ వచ్చిందా అనుకుంటే డివైడెడ్ టాక్ కూడా తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళిందనమాట. ఇంకా ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల సైతం కూడా ఇప్పుడు అవే ముందంజలో ఉండడం విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రవితేజ ఫ్యూచర్ సినిమాలకు వస్తే మాత్రం చాలా సినిమాల విషయానికి వస్తే అనౌన్స్మెంట్ అనేది తక్కువనే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడో అనేది ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా హరీష్ శంకర్ మాటల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రోల్స్కి అయితే గురవుతున్నారు హరీష్ శంకర్. అయితే ఈ సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.